మీ అందరికీ శుభాలు నేను తెలియజేస్తున్నాను. మీరందరూ సంతోషముగా ఉన్నారా? ప్రభులో ఆనందించుచున్నారా? వాక్యము మిమ్మును వెదకి వచ్చుచున్నది. ప్రభు మీతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుచున్నాడు. ఈ దినము మనము అందరము కలిసి దేవుణ్ణి ఫస్ట్ స్తుతించబోచున్నాం. కాబట్టి ఫస్ట్ ఒక సాంగ్ను మనం అందరం కలిసి పాడి దేవుని నామమును గొప్పగా చేయబోచున్నాం. అది ఏం పాట అంటే కృపా కృప. నా కృప నీకు చాలును. ఆ వాక్యం మీకు తెలుసు. భక్తుడైన పౌలు తన బలహీనత కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయనకు దేవుని యొద్ద నుండి వచ్చిన జవాబు అదే, నా కృప నీకు చాలు, నీ బలహీనత యందు నా బలము పరిపూర్ణమగును. కాబట్టి మనలను దేవుని కృప బలపరుచుచున్నది. నేను భయంకరమైన నష్టంలో ఇరికిపోయి మళ్ళీ ప్రభు నాకు ఒక ఫ్యాక్టరీని ఇచ్చి ఆ ఫ్యాక్టరీ 136 పిల్లర్స్తో కట్టబడినప్పుడు ఆ సెంటరింగ్ వేశారు. ఇంకా సెంటరింగ్ కర్రలు కూడా తీయలేదు. ఆ టైంలో ఆ సెంటరింగ్ కర్రల క్రింద అక్కడ కూర్చొని ఈ పాటను కన్నీళ్లతో నేను రాశాను. ప్రభువా నీ కృప, గ్రేస్ గ్రేస్, నీ కృప. అడవిలో తిరిగిన దావీదును రాజుగా చేసావు కదా, అమ్మబడిన యోసేపును నువ్వు అధిపతిగా చేసావు కదా అని దేవుణ్ణి పొగడుచు ఈ పాటను నేను కన్నీళ్లతో రాశాను, రాగం అమర్చాను, పాడాను. ఈ పాటను ఫస్ట్ మనం విందాం. దేవుణ్ణి సన్నిధిని మనం అనుభవిస్తాం. నా కృప నీకు చాలును, నా శక్తి నీకు ఇచ్చదు. నా కృప నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృప నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృప నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృప నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. అడవిలో తిరిగిన దావీదు గొప్ప రాజుగా మారెను. అడవిలో తిరిగిన దావీదు గొప్ప రాజుగా మారెను. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృప నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృప నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్.
అమ్మబడిన యోసేపు అధిపతిగా మారెను. అమ్మబడిన యోసేపు అధిపతిగా మారెను. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలు, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలు, నా శక్తి నీకిచ్చదన్. రొమ్ము కొట్టుకున్న సుంకరి నేను పాపినని ఏడ్చెను. రొమ్ము కొట్టుకున్న సుంకరి నేను పాపినని ఏడ్చెను. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలు, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలు, నా శక్తి నీకిచ్చదన్. దీన మనసుతో అడగండి, యేసు కృపతో నింపును. దీన మనసుతో అడగండి, యేసు కృపతో నింపును. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలు, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలు, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, 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 గ్రేస్ గ్రేస్ కృపా కృపా. ఈ రెండవ పాట మీ అందరికీ తెలిసిన పాట. నా ఆత్మీయ తండ్రి డిజిఎస్ దినకరన్ గారు అనేక సార్లు ఈ పాటలను పాడుతూ ఉంటారు. సోలిపోవలదు మనస సోలిపోవలదు అంటే అనేక సార్లు ఈ పాట నన్ను ఓదార్చి ఆదరించి నిలువబెట్టినది. కృంగిపోయి నేను రాత్రి వెళ్ళి నా పడుకలో పడుకున్నప్పుడు కృంగిపోయి బాగా కన్నీళ్లతో ఉన్నప్పుడు కూడా ఈ పాట అనేక సార్లు నాకు బలమునిచ్చింది. ఇది ఎప్పుడో రాసిన పాట, కానీ ఎప్పుడు డిజిఎస్ దినకరన్ గారి ఈ పాటను పాడడం ప్రారంభించారో ప్రపంచం అంతటా ఈ పాట వెళ్ళిందండి. ఈ పాటను మనం విందాం, బలము పొందుదాం.
సోలిపోవలదు మనస సోలిపోవలదు. నేను గాని తెలిసిన దేవుడు విడిచిపోవునా? సోలిపోవలదు మనస సోలిపోవలదు. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోవునా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోవునా? సోలిపోవలదు మనసా సోలిపోవలదు. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. ఇక్కడులో ఈ బంధులు నిన్ను చోటు మోటినా? ఇక్కడులో ఈ బంధులు నిన్ను చోటు మోటినా? ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా? ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా? సోలిపోవలదు మనసా సోలిపోవలదు. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. వాక్కునిచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. వాక్కునిచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు. శోధనలను జయించినచో భాగ్యవంతుడవు. జీవకిరీటం మోయువేళ ఎంత సంతోషమో. జీవకిరీటం మోయువేళ ఎంత సంతోషమో. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఈ రెండవ పాటను మనం విన్నాము. దేవుణ్ణి స్తుతిస్తాం. ఇప్పుడు ఇంకొక పాట, లాస్ట్ పాట ఏమిటి అంటే 5వ కీర్తన నుండి తీయబడిన పాట. అంటే దావీదు పాటలు రాసి పాడేవాడు. అంటే 150 కీర్తనలు ఉన్నవి. 5వ కీర్తన నుండి నీ ఆలయంలో ప్రవేశించి నిన్ను స్తుతించెదను. ఈ వాక్యం మీద ఆ పాటను రాశాను. నేనే రాసి రాగం అమర్చాను. ఈ పాట మంచి అర్థము ఆ పాటలో ఉన్నదండి. తప్పకుండా మీరు వినాలి. మీరు కూడా విని నాతో కలిసి పాడండి. దేవుణ్ణి కృపను పొందుదాం. ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం. నీ ఆలయంలో ప్రవేశించి నిన్ను నమస్కరించదను. నీ ఆలయంలో ప్రవేశించి నిన్ను నమస్కరించదను. నా రాజు నా దేవా, నీ చెవిని పెట్టుము. నా రాజు నా దేవా, నీ చెవిని పెట్టుము. నేను ప్రార్థించుచున్నాను, ఆత్మధ్వనిని ఆలకించుము. నేను ప్రార్థించుచున్నాను, ఆత్మధ్వనిని ఆలకించుము. మాటలన్ ధ్యానంపై లక్ష్యముంచుమయ్యా. మాటలన్ ధ్యానంపై లక్ష్యముంచుమయ్యా. నీ ఆలయంలో ప్రవేశించి నిన్ను నమస్కరించదను. నీ ఆలయంలో ప్రవేశించి నిన్ను నమస్కరించదను.
డాంబికులు నీ సన్నిధిలో నిలబడుట అసాధ్యము. డాంబికులు నీ సన్నిధిలో నిలబడుట అసాధ్యము. పాపములు చేయువారు నీకు వారంతా అసహ్యులు. పాపములు చేయువారు నీకు వారంతా అసహ్యులు. నేనైతే నీ కృపను వెంబడించెదను. నేనైతే నీ కృపను వెంబడించెదను. నీ ఆలయంలో ప్రవేశించి నిన్ను నమస్కరించెదను. నీ ఆలయంలో ప్రవేశించి నిన్ను నమస్కరించెదను. ఆశ్రయించు వారందరూ ఎల్లప్పుడూ సంతోషించెదరు. ఆశ్రయించు వారందరూ ఎల్లప్పుడూ సంతోషించెదరు. నీవే వారిని కాపాడుదువు కనుక ఆనంద ధ్వని చేతురు. నీవే వారిని కాపాడుదువు కనుక ఆనంద ధ్వని చేతురు. కేడెముతో కప్పినట్లు నీ దయతో కప్పెదవు. కేడెముతో కప్పినట్లు నీ దయతో కాపెదవో. నీ ఆలయంలో ప్రవేశించి నిన్ను నమస్కరించెదను. నీ ఆలయంలో ప్రవేశించి నిన్ను నమస్కరించెదను. మూడవ పాటను కూడా విన్నారు కదా, అద్భుతమైన పాట. అంటే పాటల ద్వారా దేవుని స్తుతించాలని ఈ 3 పాటలను పాడడం జరిగింది. ఇప్పుడు కొన్ని మాటలు మీకు నేను తెలియజేసి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఏమిటి అంటే, నేను రోజు సాయంత్రం ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఇలా నడిపించబడిన, అంటే సర్వశక్తి గల దేవుడు ఏది చేసినా కూడా క్రమముగా ఉంటుంది. క్రమం ఎక్కడ కూడా క్రమం తప్పవద్దు, క్రమముగా ఉండాలి. దేవుని కార్యము క్రమముతో కూడేది. క్రమం అక్కడనే మన అర్థము చేసుకోవచ్చు, ఇది కరెక్టా కాదా అని. పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలముగానే వాడాలి. అక్కడ ఎటువంటి పరిశుద్ధత లేని వాటికి అక్కడ చోటు ఇవ్వకూడదు. ఇప్పుడు పరిశుద్ధ ఆలయం ఉన్నదని అనుకోండి, దానిని పరిశుద్ధముగా మనం కాపాడుకోవాలి, అదే క్రమం. కానీ వేరే దేనికి కూడా అక్కడ చోటు ఇవ్వకూడదు. ప్రతి విషయంలో కూడా క్రమం ఉండాలి. క్రమం ఎక్కడ ఉన్నదో అక్కడ దేవుడు తప్పకుండా ఉంటాడండి. క్రమం
బైబిల్ గ్రంథంలో భక్తుడైన పౌలు 9 కృపా వరములను గురించి చక్కగా రాస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 9 కృపా వరములు. ఈ 9 కృపా వరములను ఆయన వివరించిన తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చెప్తున్నాడు. ప్రేమ తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:40లో సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రవచన వరం గురించి వివరిస్తున్నాడు. తర్వాత అన్య భాషలు మాట్లాడే వరం గురించి వివరిస్తున్నాడు. ఇది అన్నీ చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ప్రతిదీ కూడా క్రమముతో ఉండాలి, క్రమం తప్పవద్దు. కాబట్టి ఈ దినము మనము ఒక విషయమును నేర్చుకోవాలి. క్రమం ఎక్కడైనా క్రమం తప్పిందా? క్రమం తప్పినట్లయితే సరి చేసుకోవాలి. అంటే ఇప్పుడు కరోనా దేవుడు ఎందుకు అనుమతించాడు అని మనం గ్రహించాలి. ఎందుకంటే భూమి మీద ఆకాశం క్రింద సర్వ అధికారం నాకు ఇవ్వబడినది, నాకు అధికారం ఉన్నదని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆయన అనుమతి లేకుండా ఈ కరోనా వచ్చిందా? లేదు. దేవుడు అనుమతిస్తేనే అది వచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చింది? ఎక్కడైనా క్రమం తప్పిందా? ఒక్కొక్కరు ఆలోచించాలి, నేను కూడా ఆలోచించాలి, మీరు కూడా ఆలోచించాలి. అంటే ఒక్కొక్కరు మనం ఆలోచించాలి. ఎక్కడైనా క్రమం తప్పిందా? మళ్ళీ క్రమం చేయుటకు, చక్కగా చేయుటకు దేవుడు దీనిని అనుమతించాడు. మనము వేచి చూడాలి, నిదానంగా అర్థం చేసుకోవాలి, నిదానించాలి. అవును, క్రమం, మన దేవుడు క్రమం, అన్నిటిలో క్రమం కనబడుతుంది. ఆయన జన్మం కూడా క్రమం. అంటే అయోమయముగా తన్ను కనపరచలేదు. ఇదిగో నేను వచ్చేసాను, నేనే దేవుడు అని చెప్పలేదు. ఈ లోకంలో శరీరముగా రావాలంటే తల్లిదండ్రులు తప్పకుండా అవసరం. గర్భంలో ఉండి రావాలి. ప్రభు కూడా ఒక నర రూపం ఎత్తి ఈ లోకానికి వచ్చినప్పుడు కరెక్ట్ క్రమంతోనే వచ్చాడు. కన్య యొక్క గర్భంని ఎన్నుకొని ఈ భూమికి ఆయన వచ్చాడు. ఒకసారి సంసోన్ యొక్క తల్లిదండ్రులకు దేవుడు ఒక దూత వలె తన్ను కనపరచను, ఒక దూత వలె. అప్పుడు అడుగుచున్నాడు, అంటే సంసోన్ యొక్క తండ్రి అడుగుచున్నాడు, అవును, మేము నిన్ను స్తుతించుటకు నాకొక కుమారుడు జన్మించబోచున్నాడని చెప్తున్నావు కదా, నాకు కుమారుడు జన్మించిన తర్వాత నిన్ను స్తుతించాలి కదా, నీకు థ్యాంక్స్ చెప్పాలి కదా, నీ నామం ఏమిటి అని అడుగుచున్నాడు. అక్కడ మనాసే అడిగినప్పుడు అక్కడ దూత ఏమంటున్నాడు అంటే, నా పేరు అడుగుచున్నావా? నా పేరు ఆశ్చర్యము. ఆశ్చర్యం ఎవరికి ఇవ్వబడిన పేరు? ప్రభు అయిన యేసుకి ఇవ్వబడిన పేరు. అంటే అక్కడ ఒక దూత వలె తన్ను ఆ కుటుంబానికి కనపరచెను దేవుడు. అంటే అలా కనపరిచినట్టు ఈ భూమికి ఒక నరుడుగా టక్కుని తన్ను కనపరచలేదు. కన్య యొక్క గర్భంని ఎన్నుకొని ఆయన జన్మించాడు పశువుల పాకలో. ఆయన జన్మం కూడా క్రమం, ఆయన జీవితం క్రమం, ఆయన సేవ క్రమం, ఆయన మరణం కూడా క్రమం, ఆయన లేచుట క్రమం, పరలోకానికి లేచి వెళ్ళుట అది కూడా క్రమం. అంటే ప్రతి దానిలో క్రమం క్రమం క్రమం. నేను మళ్ళీ తిరిగి వస్తాను,
తప్పకుండా తిరిగి వస్తాను. మీకు ఒక స్థలమును సిద్ధపరిచిన తర్వాత మళ్ళీ నేను వచ్చి నా యొద్దకు మిమ్మల్ని తీసుకొని వెళుదును. అంటే ప్రతిదానిలో క్రమం. మనకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే మనము కూడా క్రమం, అన్నిటిలో క్రమం ఉండాలి. సేవలో కానీ, మాటలో కానీ, జీవితంలో కానీ, కుటుంబంలో కానీ మనం కూడా క్రమమును పాటించాలి. క్రమం ఎక్కడ ఉన్నదో అక్కడ దేవుడు తప్పకుండా ఉంటాడు అని మీకు చెప్పాను. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. మొదట మనం చూసినట్లయితే సృష్టి యావత్తు క్రమముగా దేవుడు చేశాడండి. క్రమముగా చేశాడు. ప్రసంగి 3:11లో దేని కాలము నందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. అంటే సమస్తమును ఆయన క్రమముగా చేశాడు. ఎక్కడ క్రమం తప్పలేదు. అంటే ఈ సృష్టి యావత్తును ఆయన సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రము, తర్వాత అక్కడ జంతువులు, తర్వాత సకల విధమైన చెట్లు, ఇవన్నిటిని ఒక్కొక్క రోజు క్రమముగా ఆయన చేశాడు. అందుకే సృష్టి యావత్తు ఆయనకి లోబడుచున్నవి. సూర్యుడు లోబడుచున్నాడు, చంద్రుడు లోబడుచున్నాడు. అంటే చివరి దినములో సూర్యుడు చీకటిగా మారుతుందంట. సూర్యుడు లోకానికి వెలుగు ఇచ్చుచున్న సూర్యుడు వెలుగు ఇవ్వదు, చంద్రుడు వెలుగు ఇవ్వదు, నక్షత్రములు పైనుండి రాలును అని యేసు ప్రభువే ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు. అదే అంత్య దినం. అంటే రోజులను లెక్క చేసేది సూర్యుడు చంద్రుడు ఉంటేనే కదా లెక్క చేయగలం. ఇప్పుడు సూర్యుడు లేదు, చంద్రుడు లేదండి. ఇక ఎలా లెక్క చేయగలం? ఒక దినమును లెక్క చేయాలంటే సూర్యుడు పగటి వేళ రాత్రి వేళ ఉండాలి కదా. అదే చివరి దినం. ఎప్పుడు సూర్యుడు వెలుగు ఇవ్వకుండా చీకటిగా మారునో వెంటనే మనుష్య కుమారుడు మేఘారుడై కనబడును వచ్చును. ప్రజలు రొమ్ము కొట్టుకొని ఏడుస్తురు అని అక్కడ చెప్పబడి ఉన్నది కదా. అక్కడ కూడా ప్రకటన 6వ అధ్యాయంలో కూడా 6వ ముద్రను విప్పినప్పుడు వెంటనే అక్కడ కూడా సూర్యుడు చీకటిగా మారును అని అక్కడ కూడా చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ సృష్టి యావత్తు దేవునికి లోబడుచున్నవి. గాలి రావాలంటే రావాలి, వర్షం రావాలంటే రావాలి, గాలి వర్షం పడాలంటే పడాలి. తర్వాత సూర్యుడు అక్కడ యెహోషువ సూర్యుడిని చూసి ఏమంటున్నాడు? ఆగు అంటున్నాడు. అలాగే సూర్యుడు ఆగాడు. అంటే దేవుని బిడ్డలు, సేవకులు ఏదైనా ఆజ్ఞ ఇచ్చినట్లయితే దేవుడు దాన్ని చేశాడు. అలాగే మన జీవితంలో కూడా మనము ఆలోచించాలి. మనము దేవునికి లోబడుచున్నామా? అన్నీ లోబడుచున్నవి సృష్టి యావత్తు. కానీ మనము దేవుడే సృష్టించాడు కదా, మనము దేవునికి లోబడుచున్నామా? అది మనం గ్రహించాలండి. అవును, అన్ని లోబడుచున్నవి, చక్కగా చేశాడు. తర్వాత అన్ని చేసిన తర్వాత నరుని ఆయన సృజించెను. నేల మట్టి తీసి నరునిగా చేసి జీవవాయును నాసిక రంధ్రంలో ఊదగా
నరుడు జీవాత్మ అయ్యను. అంటే నరుణ్ణి చేసింది కూడా దేవుడే. నరుణ్ణి ఎంత చక్కగా ఆయన చేశాడు. అన్ని చక్కగా ఉన్నవి, అన్ని అవయవములు చక్కగా ఉన్నవి. కన్నులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి, చెవులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నవి, ముక్కు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అంటే దేవుడు చక్కగా చేశాడు. తన స్వరూపమందు నరుణ్ణి చేసెను, తన స్వరూపమందు. కాబట్టి సృష్టి యావత్తు దేవుని మాటకు లోబడినప్పుడు మనము కూడా దేవుడు సృష్టించిన ఒక సృష్టియే కదా మనం కూడా. కాబట్టి మనము కూడా దేవునికి లోబడాలి అను విషయము ఇక్కడ దాగి ఉన్నది. మనం కూడా లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. కాబట్టి ఈ దినము క్రమం అవసరం. క్రమం ఉండే దేవుడు అక్కడ ఉంటాడు. తర్వాత మనము కూడా దేవుని మాటకు లోబడుచున్నామా అను విషయమును కూడా గ్రహించాలి. ఇప్పుడు కరోనా వచ్చిందండి, అంటే ప్రభుత్వం ఏం చెప్పుచున్నది? మాస్క్ ధరించండి, ఈ ముక్కు ఈ నోరు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఇదే ప్రమాదం. గాలి వెలుచున్నది, ఈ ముక్కు ద్వారా మనం శ్వాస తీసుకుంటున్నాం. కాబట్టి గాలి ద్వారా తప్పకుండా ఈ వైరస్ లోనికి వెళ్ళుటకు ఇదే అవకాశం, ముక్కు నోరు. కాబట్టి మాస్క్ ధరించుకోండి అని అంటున్నారు. అంటే మాస్క్ ధరించిన తర్వాత చూడండి, ఒక వ్యక్తి నవ్వినా ఒక వ్యక్తి ఏడ్చినా తెలియట్లేదు. ఈ మాస్క్ వేసుకుంటే నవ్వినా ఏడ్చినా తెలియట్లేదు. ఒక వ్యక్తికి ముఖం మీద ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా ముఖం మీద ఒక ఎక్స్ప్రెషన్ కనబడుతుంది. కానీ మాస్క్ ధరించుకుంటే ఆ ఎక్స్ప్రెషన్, అంటే ముఖం మీద చూపించుచున్న అది కనబడట్లేదు. అండ్ మనము బయటికి వెళితే ఏం చేస్తాం? పౌడర్ వేసుకొని, మేకప్ వేసుకొని, తర్వాత లిప్స్టిక్ వేసుకొని ఇతరులకు మంచిగా మనం కనబడదాం. ఏదైనా ఆలయమునకు వెళ్ళినా కూడా అక్కడ అందరికీ మనం కనబడినట్లు మంచిగా అందముగా తయారయ్యి అన్నీ మేకప్ వేసుకొని వెళ్తాం కదా. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయింది? మాస్క్ వేసుకొని వెళ్ళాలి. మాస్క్ వేసుకొని వెళ్తే అక్కడ లిప్స్టిక్ కనబడుతుందా? అక్కడ మేకప్ ఇదన్నీ కనబడుతుందా? కాబట్టి మేకప్ కానీ ఈ లిప్స్టిక్ కానీ తయారు చేసే కంపెనీలు చాలా ఆఫర్ పెట్టారు. 60% తక్కువ, 70% తక్కువ. అటువంటి ఒక స్థితికి వెళ్ళినది. అంటే చక్కగా మనల్ని చేశాడు. మనము షర్ట్ వేసుకోవాలి, ప్యాంటు వేసుకోవాలి, అన్ని క్రమముగా మన బాడీని చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మాస్క్ ఒకటి నవ్వినా తెలియట్లేదు, ఏడ్చినా తెలియట్లేదు. అట్లా ఉండదు ఈ మాస్క్. అంటే ఒక వ్యక్తి అడిగాడంట, ఈ చెవులు దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే, ఒక విద్యార్థి స్కూల్లో చదువుతున్న ఒక విద్యార్థి చెప్పాడంట, ఇప్పుడు మాస్క్ వేసుకోవాలంటే చెవులు కావాలి కదా. మాస్క్ వేసుకోవాలంటే ఈ మాస్క్ని ఇక్కడనే తగిలించుకుంటున్నారు ఈ చెవుల మీద. కాబట్టి ఈ చెవులు కావాలి. అందుకే దేవుడు ముందే ఆలోచించి ఈ మాస్క్ ధరించాలి కదా అని ముందే ఈ 2 చెవులు కరెక్ట్గా సైడ్ పెట్టారు. ఇది ఉన్నది కాబట్టి మనం ఈజీగా మాస్క్ వేసుకుంటున్నాం అని చెప్పారండి. ఒక స్నేహితుడు నాకు ఏం చెప్పారంటే, ఈ మాస్క్ ధరించడం ద్వారా మనకి ఇంకా హెల్త్ బాగా మంచిగా ఆరోగ్యం పెరుగుతుంది అని చెప్పాడు. నేను అడిగాను, ఎలా చెప్తున్నారు ఆరోగ్యం పెరుగుతుంది అంటున్నారంటే, శ్వాస తీసుకున్నప్పుడు గాలి ఫిల్టర్ అయి వెళుతున్నది. ఫిల్టర్ అయి వెళ్ళినప్పుడు ఈ లంగ్స్ 50 సంవత్సరాలు మనకి ఈ లంగ్స్ కెపాసిటీ ఉండే ఇంకొక 5 సంవత్సరాలు పెరుగుతుంది. ఎందుకంటే
మనము శ్వాస తీసుకుంటున్న ఈ గాలి ఫిల్టర్ అయి వెలుచున్నది అని ఆ వ్యక్తి చెప్పాడు. కాబట్టి ఈ కరోనా పోయిన తర్వాత కూడా మనము ఈ మాస్క్ను ఆ తర్వాత కూడా మనం ధరించడం మంచిది అని ఒక వ్యక్తి చెప్పాడు. అంటే ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చక్కగా దేవుడు మనలను సృజించెను, మన అవయములను కరెక్ట్గా చేశాను, చక్కగా మనలను చేశాను, తన జీవ వాయును ఊదేను. కాబట్టి సృష్టి యావత్తు లోబడినట్లు మనము కూడా లోబడాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. అందుకే మొదటి మనుషుడు ఆదాం, ఆయనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల ఫలాలు నీవు తినవచ్చు, ఫలము తినవచ్చు, కానీ మంచి చెడ్డ తెలివినిచ్చు ఈ ఫలమును మాత్రం తినవద్దు, తింటే తప్పకుండా మరణం వస్తుందయ్యా అని ముందే చెప్పాడు. అంటే సృష్టి యావత్తు లోబడినట్లు నరుడు కూడా లోబడాలి కదా. ఆయన లోబడలేదు. ఏదో తినవద్దని దేవుడు చెప్పాడో అదే తిన్నాడు. అంటే స్త్రీ అవ్వ ఆ పండ్లను తిని ఆదామునకు ఇచ్చినది, ఆదాం కూడా తిన్నాడు. అంటే దేవుడు రోజు మాట్లాడుటకు అక్కడికి వచ్చేవారు. ఏదైనా తోటకి రోజు వచ్చినట్టు వస్తున్నాడు దేవుడు. ఆదాం అని పిలిస్తే ఏ సౌండ్ లేదు, ఏం లేదు. ఎక్కడ ఉన్నావు ఆదాం అంటే, నేను దాగుకొని ఉన్నాను. ఎందుకే ఆ దాగుకొని ఉన్నావు? రోజు వచ్చినప్పుడు చక్కగా మాట్లాడుతావు, ఇవాళ ఎందుకు దాగుకొని ఉన్నావు? నేను తినవద్దని చెప్పాను కదా, ఆ పండుని తిన్నావా? వెంటనే ఆదాం అంటున్నాడు, అవును, నీవు నాకు ఇచ్చినావు కదా ఈ స్త్రీ, ఆమె తిని నాకు ఇస్తే నేను కూడా తిన్నాను, ఒకే శరీరం కదా, నేను కూడా తిన్నాను. అప్పుడు శాపం అనేది నరుణ్ణి మీదికి వచ్చింది. ఏదైనా తోట నుండి దేవుడు ఆయనను బయటికి పంపించాను. తర్వాత ఆబేల్ కయ్యూను ఆబేల్ను హత్య చేశాడు. అంటే అక్కడ క్రమం తప్పింది, ఇక్కడ ఏదైనా తోటలో కూడా క్రమం తప్పింది. అంటే ఒక విషయంను మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా పాపం మన జీవితంలో వచ్చినట్లయితే తప్పకుండా క్రమం తప్పుతుంది. క్రమముగా వెళ్ళే జీవితం తప్పకుండా డిస్టర్బ్ అవుతుంది. ఏదైనా తోటలోనే అది స్టార్ట్ అయింది. దేవునికి మనం లోబడాలి, ఎందుకంటే ఆయన సృష్టించాడు కాబట్టి. సృష్టి యావత్తు లోబడినప్పుడు మనం కూడా లోబడాలి కదా. లోబడలేదు, శాపం వచ్చేసింది, క్రమం తప్పింది అక్కడి. తర్వాత ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనములో, నరుణ్ణి రక్తమును చిందించువాని రక్తము నరుణ్ణి వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేసిన ఎవరైనా ఒకరిని హత్య చేస్తే ఆ వ్యక్తి కూడా హత్య చేయబడును అని ఎప్పుడు ఆదికాండ 9వ అధ్యాయం 6వ వచనం అంటే ఫస్ట్ బిగినింగ్లోనే రాసిపెట్టి, నరుణ్ణి రక్తమును చిందించు వాణి రక్తము అంటే హత్య చేస్తే ఆ వ్యక్తి కూడా హత్య చేయబడును అని చెప్పబడి ఉన్నది. కాబట్టి మళ్ళీ క్రమముగా తీసుకురావటానికి దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞలను పెట్టాడు. మోషే ద్వారా ఆజ్ఞలు ఇవ్వబడినవి 10 ఆజ్ఞలు. అంటే ఒక్కొక్క ఆజ్ఞ చాలా ఇంపార్టెంట్. హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, విశ్రాంతి దినం అది దేవుని దినం, దేవుని ఆరాధించాలి అని 10 ఆజ్ఞలు దేవుడు ఏం చేశాడు? మళ్ళీ చక్కగా చేయటానికి జీవితమును మోషే ద్వారా ఈ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎప్పుడు దేవుని ఆజ్ఞలను మనం గైకొనుచున్నామో అప్పుడు మనము మన జీవితము క్రమముగా వెళ్ళుచున్నదని దానికి అర్థం. అంటే తప్పు చేశాడు నరుడు, శాపం వచ్చేసింది. దేవుణ్ణి ఆజ్ఞ ఏమిటంటే
రక్తము చింతింపకుండా దాని పాప క్షమాపణ లేదు. ఎందుకంటే రక్తములో ప్రాణం ఉన్నది కనుక రక్తమును చిందిస్తే పాపాలు క్షమింపబడతాయి. కాబట్టి జంతువుల రక్తం, మేకలు, గొర్రెలు వాటి రక్తమును ప్రజలు ఏదైనా తప్పు చేసినప్పుడు అంటే పశ్చాత్తాపపడి ఇలా బలులు అర్పించేవారు. అంటే క్రమం తప్పినప్పుడు బలులు అర్పించి కొద్దిగా చక్కగా చేసుకునేవారు. అవును, కాబట్టి క్రమముగా మన జీవితమును క్రమముగా చేసుకున్నట్టుకు పాపము క్షమింపబడాలి. అందుకే 2000 సంవత్సరాల క్రితం దేవుడే ఒక నరుడుగా ఈ భూమికి వచ్చి గొర్రె పిల్ల, యోహాన్ అంటున్నాడు కదా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుణ్ణి గొర్రెపిల్ల. దేవుణ్ణి గొర్రెపిల్ల ఈ లోకానికి వచ్చినది. నర రూపమెత్తి కన్యక గర్భమును ఎన్నుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఒక నరుడు వలె జీవించాడు. మనకు ఆకలి కలిగినది ఆయనకు కూడా ఆకలి కలిగినది. మనకు కోవచ్చున్నది ఆయనకు కూడా కోవచ్చు. మన శరీరం టైర్డ్ అవుతున్నది, ఆయన శరీరం కూడా టైర్డ్ అయింది. ఒక నరుడుగా ఈ భూమి మీద సంచారము చేశాను. అంటే క్రమమును కోరుచున్న దేవుడు, క్రమముగా చేసిన దేవుడు, నరుణ్ణి క్రమముగా సృజించిన దేవుడు. ఈ నరుణ్ణి జీవితమును క్రమముగా చేయుటకు 10 ఆజ్ఞలను మనకి ఇచ్చిన దేవుడు. అవును, మన జీవితం క్రమముగా మారాలని, మన జీవితంలో క్రమముగా చేయాలని ఆయన బలులను అంగీకరించను. పశ్చాత్తాపడి బలులు అర్పించినప్పుడు ఆయన కూడా సరి తన పాపం నిమిత్తం పశ్చాత్తాపడుచున్నాడని ఆయన కూడా క్షమించిన దేవుడు. అప్పుడు జీవితంలో క్రమం కనబడింది. ఇంకా మనలను క్రమం చేయుటకు ఆయనే వచ్చాడు, తన రక్తమును చిందించాడు. ఏదైనా తోట నుండి నరుణ్ణి దేవుడు ఏం చేశాడు, పోండి ఇక్కడ నుండి అని బయట వెళ్ళగొట్టాడు. వెళ్ళిపోండి ఇక్కడి నుండి అని. మళ్ళీ పరదేశు అదే ఏదైనా తోట అని అంటున్నారు. ఎందుకంటే మంచి చెడ్డ తెలివినిచ్చు చెట్టును మొలిపించెను ఏదైనా తోటలో. ఇక్కడ ప్రకటనలు కూడా చెప్పబడి ఉన్నది, పరదేశిలో అక్కడ మంచి చెట్టు, తెలివినిచ్చు చెట్టు ఉన్నది, జీవ వృక్షపు చెట్టు కూడా అక్కడ ఉన్నదని ప్రకటనలు చెప్పబడి ఉన్నది. కాబట్టి పరదేశు అదే ఏదైనా తోట అని అంటున్నారు. అంటే ఏదైనా తోట నుండి దేవుడు నరులను వెళ్ళగొట్టాడో అదే ఏదైనా తోటకు మరల వెళ్ళుటకు మార్గముగా యేసు ప్రభు ఈ లోకానికి ఒక నరుడుగా వచ్చి చేశాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా ఎవరు కడగబడుచున్నారో వారి యొక్క జీవితం క్రమముగా మారుచున్నది. క్రమం, పాపాలు పోయి క్రమముగా చక్కగా చేయబడుచున్నది. యెషయా గ్రంథం 43:11లో నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. యెషయా గ్రంథం 45:7లో నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను నేనే, యెహోవా అను నేనే వీటన్నిటినీ కలుగజేయువాడను. యెషయా గ్రంథం 45:12లో భూమిను కలుగజేసిన వాడను నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని.
అంటే దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో, ఇవన్నీ నేనే చేశాను, నేనే సృష్టించాను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ దినము ఈ వాక్యమును వినుచున్న మీరు కూడా రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదని దేవుడు చెప్పాడు కదా. అంటే మన జీవితమును క్రమం చేయుటకు దేవుడు అలా చెప్పాడు కదా. ఆయనే తన రక్తమును చిందించాడు కదా. ఆ రక్తం ద్వారా మనము కడుగబడాలి, క్రమంగా చేసుకోవాలి. పాపాలు క్రమం లేకుండా చేస్తుందండి. ఒక వ్యక్తి ఒకేసారి జన్మించుట, ఒకేసారి మరణించుట, మళ్ళీ జడ్జిమెంట్ డే, తీర్పు దినము కొరకు నిలబడాలి. ఇదే ఒక నరునికి ఇవ్వబడి ఉన్నది అని బైబిల్లో ఉన్నది. కాబట్టి జన్మించాలి, ఒకేసారి మరణం, ఒకేసారి తీర్పు, జడ్జిమెంట్ డే. అప్పుడు ఈ పాపం ఏం చేస్తున్నదంటే, ఎప్పుడు మరణించాలనో దానికంటే ముందే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవునట్లు పాపాలు చేస్తున్నారు. ఇప్పుడు త్రాగుడు ఉన్నది, ఎప్పటికీ 24 గంటలు త్రాగుతూ ఉంటే ఏమవుతుందండి? బాడీ మొత్తం చెడిపోతుంది, లివర్ చెడిపోతుంది, పేగులు చెడిపోతుంది. ఎందుకంటే పెట్రోల్ని ఇలా అంటించినప్పుడు టబక్కని అంటుకుంటుంది అగ్ని. అలాగే ఈ బ్రాండీ విస్కీ కూడా ఇలా అంటిస్తే వెంటనే అంటుకుంటుంది. అంటే అది ఒక స్పిరిట్ వలె, అది లోనికి వెళితే, బాడీలోనికి వెళితే బాడీ కూడా చెడిపోతుంది. కాబట్టి బాగా త్రాగేవారు భోజనం చేయకుండా అదే త్రాగుతూ ఉంటే వారి జీవితం చెడిపోతుంది. 80 సంవత్సరాలు బ్రతకవలసిన ఒక వ్యక్తి 40 సంవత్సరాలనే ఆ బాడీ అవయములన్నీ చెడిపోతాయి. కాబట్టి క్రమం తప్పుచున్నది. ఒకేసారి జన్మించుట, ఒకేసారి మరణించుట. కానీ దేవుడు మనకు పెట్టిన దినము కంటే ముందే, మరణ దినానికి ముందే పాపం ఏం చేస్తున్నదంటే మరణానికి తీసుకొని వెళ్ళుచున్నది. పాపము వల్ల వచ్చు జీతం మరణం, పాపము చేయు ఆత్మ చనిపోవును. అంటే పాపము మరణానికి తీసుకొని వెళ్ళుచున్నది. అంటే క్రమం తప్పిపోతున్నది. దేవుడు చేసినది తన మాటకు లోబడి ఉండాలని, సృష్టి యావత్తు ఎలా లోబడుచున్నదో అలా లోబడాలని. కానీ ఏదైనా తోటలోనే క్రమం తప్పిపోయింది. రెండవ ఆదాం యేసుప్రభు ఈ లోకానికి వచ్చి అన్ని చక్కగా చేశాడు, క్రమంగా చేశాడు. అందుకే సర్వ సృష్టికి వెళ్ళి చెప్పండి, ఇప్పుడు క్రమం వచ్చేసింది, మార్గం చేశాను, వెళ్ళి సువార్తను ప్రకటించండి. సువార్త చాలా ముఖ్యం. సువార్త ప్రకటించబడిన తర్వాతనే అందము వచ్చును అని యేసుప్రభు చెప్పాడు. ఎందుకంటే ఎవరు కూడా నేను వినలేదు, రక్తం ద్వారా విమోచన ఉన్నది, క్రమం చేసుకోవచ్చు జీవితం అని ఈ శుభవార్తను వినిపించిన తర్వాత, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ విన్న తర్వాత అంతము వచ్చును. నేను కూడా క్రమం తప్పిపోయాను. ఆ టైంలో వరంగల్ వచ్చినప్పుడు బాగా సిగరెట్, ఎందుకంటే నా అన్నయ్య ఫస్ట్ వచ్చేసాడు, తర్వాత నా తమ్ముడు వచ్చాడు, లాస్ట్కి నేను కూడా వచ్చాను. నేను వచ్చినప్పుడు నా మమ్మీ బాగా ఏడ్చారు. ఇద్దరు వెళ్ళిపోయారు, ఇప్పుడు నీవు కూడా వెళ్తున్నావా అమ్మ అని చెప్పడానికి ఇక్కడ ఎవరు ఉన్నారు అని ఏడిస్తే ఆ దుఃఖం ఆపుకోలేక ప్యాకెట్లు సిగరెట్ త్రాగుతూనే ఉన్నాను. తర్వాత నా ఇష్టమే, నాకు ఎవరు చెప్పవద్దు, నేను ఎక్కడికైనా వెళుతాను వస్తాను, నాకెవరు చెప్పకండి అని నా ఇష్టమే అని అటు ఇటు వెళుతూ ఉంటాను. ఒక్క దినము నా గురించి నేనే బాధపడినాను. ఇలా త్రాగితే ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఇంకా ఫ్యామిలీ పిల్లలందరూ ఆగమవుతారు.
కాబట్టి ప్రభువా, నాకు ఇది ఒక విమోచన దొరకదా? అప్పుడు ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చినవి. నేను నీ కొరకు నలుగ కొట్టబడినాను, అతిక్రమ క్రియలను బట్టి నేను కొట్టబడినాను. క్రమమును అతిక్రమించడమే పాపం. అంటే క్రమం తప్పడమే పాపం, అతిక్రమం. కాబట్టి నేను కూడా ప్రభువా, నీ రక్తం ద్వారా నన్ను కడగము, ఒక క్రమం రావాలి. క్రమం లేకుండా పోయింది జీవితం. అప్పుడు ఆ సమాధానం వచ్చిందండి. యేసు రక్తం ద్వారా మనకు సమాధానం అని బైబిల్ చెప్తుంది. అప్పుడు సమాధానం వచ్చింది. కాబట్టి ఈ వాక్యమును వినుచున్న సహోదరుడా, సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చక్కగా లేదా? నీకే తెలుస్తుంది బండి చక్కగా లేదని. చక్కగా లేకపోతే, క్రమం లేకపోతే యేసు రక్తము మిమ్మల్ని క్రమంగా చేస్తుంది. కాబట్టి యేసు ప్రభు యొక్క సిలువను చూసి, ప్రభువా నన్ను క్షమించుమో అని మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా యేసు ప్రభు యొక్క రక్తము మిమ్మను క్రమముగా చేయను. బైబిల్ గ్రంథములో అనేక భక్తులు ఉన్నారు. ఆ భక్తులకు సర్వశక్తి గల దేవుడు తన ఆత్మశక్తిని ఇచ్చి వారిని చక్కగా చేశాడు, చక్కగా తీసుకొని వెళ్ళాడు. వారితో ఉన్న ప్రజలను కూడా సర్వశక్తి గల దేవుడు క్రమముగా తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు మోషే ఉన్నాడు, తన ఆత్మశక్తిని ఇచ్చాడు. ఆయనకు తన్ను కనపరిచాడు. నేను ఎటువంటి వ్యక్తి, నేను ఏం చేస్తాను, నీవు నాకు కావాలి, నీతో ఉంటాను, నీ నోటికి నోరుగా ఉంటాను, ఇజ్రాయిల్ ప్రజలను బయటికి తీసుకురావాలి. నా గురించి ఫస్ట్ నీవు తెలుసుకో, తర్వాత ప్రజలకు వెళ్ళి చెప్పు, వారిని కూడా నా వైపు తీసుకురా, నేను వారిని రక్షించి బయటికి తీసుకొని వస్తాను అని దేవుడు చెప్పి మోషేను చక్కగా చేశాడు. 20 లక్షల ప్రజలను కూడా చక్కగా చేశాడు. ఎన్ని సమస్యలు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దేవుడు క్రమముగా వారిని తీసుకొని కనాన్ దేశానికి వెళ్ళాడు. అంటే సక్సెస్ఫుల్ జీవితం, జయ జీవితం. అంటే చక్కగా చేయబడిన తర్వాత, యేసు రక్తం ద్వారా చేయబడిన తర్వాత, ఆ తర్వాత పరిశుద్ధాత్మ సహాయముతో క్రమముగా మనం ముందుకు వెళ్ళగలం. క్రమమును మనకు బోధిస్తాడు. అందుకే ఒక్కొక్కసారి చూడండి, ఉపద్రవములు, శోధనలు, బాధలు ఎందుకు తెలుసా? క్రమమును నేర్చుకొనుటకి ఉపద్రవం. దావీదు అదే అంటున్నాడు కదా, నేను క్రమం అనేక విషయాలను ఉపద్రవముల ద్వారా నేర్చుకున్నాను. ఉపద్రవము ఒక వ్యక్తిని బంగారంగా చేస్తుంది, అంటే క్రమంగా చేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి నడిపించుట, క్రమముగా తీసుకొని వెళ్ళుట. అందుకే యేసు ప్రభు అన్నాడు కదా, దప్పిగలవారు రావలెను, నేను వారి యొక్క దప్పిను తీర్చెదను, అడుగుడి మీకు ఇయ్యబడును. సక్సెస్ఫుల్ జీవితం కావాలని ఎవరెవరు ఇష్టపడుతున్నారో వారికి పరిశుద్ధాత్మ అనుభవం ఇవ్వబడుతుంది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చూశాడు ఎంత కష్టము ఈ లోకంలో బ్రతుకుట అని. నేను వెళ్ళి వెంటనే ఆదరణకర్తను మీకు పంపిస్తానని చెప్పి వెళ్ళి తండ్రితో మాట్లాడి ఆదరణకర్తను వెంటనే పంపించాడు. తన శిష్యులకు యేసు ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళి అక్కడ వేచి ఉండుడి, యెరూషలేములో పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహింపబడు. ఈ పరిశుద్ధాత్మ చేసే పని అది. మనలను చక్కగా చేసి క్రమములో నడిపించును. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ హోలీ స్పిరిట్ కూడా
మనల్ని క్రమముగా నడిపించుచున్నాడు కాబట్టి మనం పొందాలి. చివరి కాలంలో అందరి మీద నా ఆత్మను కుమరింతును అని చెప్పాడు కదా. కాబట్టి మనకిది అవసరం. ఈ చివరి కాలంలో అడగాలి. దేవుడు తప్పకుండా ఇస్తాడండి, తప్పకుండా ఇస్తాడు. నేను కూడా ఆరంభ సమయంలో బాగా ఆశ ఉంటుంది, క్రమముగా జీవించాలి అంటే దేవుని ఆజ్ఞలు వాటిని పాటించి కరెక్ట్గా నేను ఈ లోకంలో జీవించాలి, దేవునికి అనుకూలంగా జీవించాలి అను ఆశ నాలో ఉంది. కానీ జీవించలేకపోయాను. ప్రతి మీటింగ్లో వెళ్ళి చేతులెత్తుతాను, రక్షణ పొందుటకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్తాను, మళ్ళీ కొన్ని దినముల తర్వాత మళ్ళీ వెనకకు వెళ్ళిపోతాను. ఇలాగే జీవితం ముందుకు సాగింది. ఎప్పుడు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడో అప్పటి నుండి కంట్రోల్కి వచ్చింది, క్రమముగా జీవితం ముందుకు వెళుచున్నది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అనుభవం చాలా అవసరం అండి, మనము పొందాలి. ఈ చివరి కాలంలో దేవుడు మనకు వాగ్దానం చేశాడు, నేను నా ఆత్మను శరీరులపై కుమరింతును. కాబట్టి చక్కగా క్రమముగా నేను ముందుకు వెళ్ళాలి. ఇజ్రాయేలు ప్రజలను క్రమముగా దేవుడు తీసుకొని వెళ్ళాడు కనాన్. దేవుని రాజ్యానికి క్రమముగా పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఆయన చేతిలో మనం ఉండే తప్పకుండా జయ జీవితము జీవించగలము అని పరిశుద్ధాత్మను పొందుటకు దాహం తప్పి మనలో ఉండాలి. కాబట్టి ఈ దినము నేను చక్కగా ఉండాలి, క్రమం ఉండాలి, క్రమం పాటిస్తాను, ప్రభులో ఉంటాను, ఆయన మార్గంలో నడుస్తాను, హోలీ స్పిరిట్ని పొందుతాను, ప్రభు నాకు ఇవ్వాలి, నాకు ఆశ ఉన్నది, దాహం ఉన్నది, తప్పకుండా నేను పొందుతాను. నాకు కావాలని మీరు ఆశతో ఉన్నారా? మీ కొరకు నేను ప్రార్థన చేయబోచున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని శక్తి మీపై దిగి వచ్చును. ప్రభువా, కొన్ని విషయాలు ప్రజలకు నేను చెప్పాను, ఒకసారి మీరు కనికరపడండి తండ్రి. ఎంతమంది నాతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో వారిని ఒకసారి మీరు చూడండి. నీ కృప, నీ దయ వచ్చును గాక. ఏకీభవించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఫ్యామిలీపై మీ హస్తమును మీరు ఉంచండి. హల్లెలూయా, స్తోత్రం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం తెరవబడును గాక, నీ శక్తి వారిపై కుమరింపబడును గాక. అడ్డు ఆటంకములను తొలగించండి తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. క్రమముగా మమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రి. హల్లెలూయా. క్రమమును కోరుచున్న దేవుడని మేము ఎరిగి ఉన్నాం, మేము విని ఉన్నాం. కాబట్టి ఇప్పుడే మమ్మల్ని చక్కగా చేయండి తండ్రి. నీ చేతిలో మమ్మల్ని సమర్పించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామము అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న అనౌన్స్మెంట్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ సింబల్ను వత్తి జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని వీడియోస్ మేము పెట్టుచున్నాం, మీరు వినండి, చూడండి, దీవించబడుడి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.